నమస్తే అందరికీ. ఈరోజు నేను బిసిబేళబాత్ చేశానండి. యూట్యూబ్లో ఎన్ని రెసిపీస్ ఉన్నా ఇప్పుడు నేను చూపించే రెసిపీ కర్ణాటక స్టైల్ కాకుండా మన స్టైల్లో స్పైసీగా మంచి ఫ్లేవర్తో చేసుకుందామండి. ఈ బిసిబేళబాత్లో నెయ్యి బూందీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. సరే అయితే ఈ బిసిబేళబాత్ చేయడానికి కావాల్సిన పదార్థాలేవో చూద్దాం. కట్ చేసుకున్న 2 క్యారెట్ ముక్కలు, చిన్న సైజు 2 టమోటాలు, ఓ 100 గ్రాముల బీన్స్, 3 బంగాళదుంపలు, ఒక బౌల్లో పచ్చి వేరుశనగ విత్తనాలు, అలాగే పచ్చి బఠానీలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందివేళ్ళు 250 గ్రాములు, ఒక బౌల్ ఆల్రెడీ చేసి పెట్టుకున్న రైసు, రుచికి సరిపడా ఉప్పు. మసాలా పేస్ట్ కోసం జీలకర్ర, మిరియాలు, మెంతులు, ధనియాలు, ఉద్దిబేడలు, శనగబేడలు, రాతి పువ్వు, దాల్చిన చెక్క, మొగ్గ, గుంటూరు మిరపకాయలు ఒక 10, బేడగ మిరపకాయలు ఒక 10, ఎండు కొబ్బరి తురుము కప్పు, 2 రెబ్బల కరివేపాకు, ఒక బౌల్లో చింతపండు రసం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో కడిగి పెట్టుకున్న కందిబేళ్లు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, కట్ చేసుకున్న బీన్స్, పచ్చి బఠానీలు, పచ్చి వేరుశనగ విత్తనాలు, రుచికి సరిపడ ఉప్పు, పసుపు వేసుకోవాలండి. తర్వాత 4 గ్లాసుల మంచినీరు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ చేసుకుందాం. ఒక కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఉద్దిబేడలు, 1 స్పూన్ శనగబేడలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగాక అందులోకి 4 ముగ్గలు, 4 దాల్చిన చెక్క, రాతి పువ్వు కొద్దిగా, ఒక 10 గుంటూరు మిరపకాయలు, 6 బేడగ మిరపకాయలు. నేను కారం కోసం 10 గుంటూరు మిరపకాయలు, అలానే రంగు కోసం 6 బేడగ మిరపకాయలు వేశానండి. మీరు కావాల్సినట్టే మీ కారానికి తగినట్లుగా వాడుకోవచ్చు. ఇవి ఇలా మంచి అరోమాతో స్మెల్ వచ్చినప్పుడు అందులోకే 2 రెబ్బల కరివేపాకు, 3 స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును కూడా వేసి కొద్దిగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటన్నిటిని కొద్దిగా నీరు వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వేరొక కడాయిలో టమాటో పోపును తయారు చేసుకుందాం. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 రెబ్బ కరివేపాకు, 4 బేడగ మిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసి వేయించి బాగా మగ్గనివ్వాలి.
ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న కూరగాయలు మొత్తం బాగా ఇలా ఉడికినాయండి. అదే కుక్కర్ను స్టవ్ పై ఉంచి అందులోకి మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసి బాగా కలిపెట్టాలి. ఇలా మరుగుతుండగా అందులోనికి మనం ముందుగా చేసి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలపాలి. ముందుగా చేసి పెట్టుకున్న టమాటో పోపు ఉంది కదండి, ఈ పోపును వేసి అలాగే చింతపండు రసం వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా అన్నీ బాగా 5 నిమిషాలు ఉడికాక అందులో కొద్దిగా కొత్తిమీర వేయాలి. సర్వ్ చేసుకునే ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అంతేనండి, మన రాయలసీమ స్టైల్లో బిసిబేళబాత్ రెడీ. ఈ బిసిబేళబాత్ కాంబినేషన్గా బూందీ వేసుకొని తింటే భలేగా ఉంటుందండి. నేను చేసిన విధంగా మసాలాను చక్కగా అదే కొలతలతో చేసుకుని చివరన చింతపండు పులుసు వేసుకొని చేస్తే పర్ఫెక్ట్గా స్పైసీగా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోల కోసం మా రాయలసీమ తెలుగు వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.